చిరంజీవి మన మెగాస్టార్ ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీని సింగిల్ హ్యాండెడ్ గా రూల్ చేసిన బాస్. మాస్ అంటేనే నిలువెత్తు నిదర్శనం. అరే, క్లాసు మాసు ఫ్యాన్స్ అని తేడా లేకుండా సగటు తెలుగు ప్రేక్షకుడికి ఆయన మూవీస్ అంటే ఎంతో ఇష్టం. అందుకు చిరంజీవి గారి మూవీ స్క్రిప్ట్స్ కానివ్వండి, లేకుంటే చిరంజీవి గారి యాక్టింగ్ కానివ్వండి, డాన్స్ కానివ్వండి, కామెడీ టైమింగ్ కానివ్వండి, వాట్ నాట్, ప్రతి ఒక్కటి ఇష్టపడేది తెలుగు ఫ్యాన్స్. అంతెందుకు, దాదాపు 2.5 దశాబ్దాల పాటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఏలిన రారాజు ఆయన. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాదు, బిగ్గర్ దెన్ బచ్చన్ అని చెప్పి 90s లోనే ఇండియా టుడేలో ఒక ఆర్టికల్, ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న యాక్టర్ గా అంత క్రేజ్ ఉండేది చిరంజీవి గారు. బట్ 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 ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. పరిస్థితుల పాటు ప్రేక్షకుల అభిరుచులు, ప్రేక్షకుల టేస్ట్ కూడా మారింది. ఈ లాక్డౌన్ తర్వాత, కరోనా తర్వాత ప్రేక్షకుడికి వరల్డ్ క్లాస్ కంటెంట్ కళ్ళం ఎదుటే ఇంట్లోనే ఉంది. ఇండియాలో ఉన్న రీజనల్ లాంగ్వేజ్ యొక్క కంటెంట్ కానివ్వండి, లేకుంటే ప్రపంచ స్థాయి కంటెంట్ కానివ్వండి, ఇంట్లోనే ఉంది. మన రీజనల్ లాంగ్వేజ్ లో డబ్బై, లేకుంటే చాలా వరకు ఇవే ఉంది, లేకుంటే సబ్ టైటిల్స్ వర్షన్ లో ఉంది. ఇప్పుడు ఏమైపోయింది, 90s 2000s లాంటి కమర్షియల్ కంటెంట్ మన ముందుకు వస్తే క్రింజ్ కామెడీలో తీసుకొని దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు. కానీ ఏమైంది మన చిరంజీవి గారు ఇంకా 80s 90s సమానంలోని కమర్షియల్ కంటెంట్ ని ముందుకు తీసుకొచ్చి ఏదో లాగిస్తున్నారు అన్నట్లు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆయన యాక్టింగ్ ని ఆయనే ఇమిటేట్ చేస్తున్నారా అన్నట్టు. ఎందుకంటే చిరంజీవి గారి మూవీస్ 80s 90s లో ఒక కామెడీ టైమింగ్ కానివ్వండి, డాన్సెస్ కానివ్వండి, అదే చూసి ప్రేక్షకులకు అదే నచ్చుతుంది ఏమో అన్నట్లు, ఆ లుక్స్ కోసము, ఆ క్రింజ్ కామెడీ కోసమే ట్రై చేస్తున్నారు అన్నట్లు అనిపిస్తుంది. ఒకనొక మూవీలో బోలా శంకర్ అనే ఒక మూవీ ఉంది, అందులో ఖుషి సినిమాని రీక్రియేట్ చేశారు. ఖుషి కామెడీ సీన్ మీరు చేయడం ఏంటి సార్? అసలు ఆ ఐడియా ఇచ్చిన అసలు ఏమైందో చిరంజీవి గారికి అర్థం కాదు. రీ ఎంట్రీ తర్వాత 1990 నుంచి వెళ్ళి 2005 వరకు కూడా చిరంజీవి గారి మూవీస్ ఎక్స్ట్రాడినరీగా ఉండేది. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి గారు చేసింది కేవలం 6 చిత్రాలు. ఈ 6 మూవీస్ లో కూడా 3 మూవీస్ రీమిక్స్, ఓన్ స్టోరీస్ కావు. ఈ 3 మూవీస్ లో కూడా రీ ఎంట్రీ ఇచ్చిన మూవీ కూడా రీమేక్. పర్లేదు, అందులో సోషల్ ఎలిమెంట్ ఉంది, దాంతో పాటు కమర్షియల్ కంటెంట్ ఉంది, డాన్సెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి చిరంజీవి ఫ్యాన్స్ తో పాటు చిరంజీవి గారి రీ ఎంట్రీ కోరుకునే సగటు తెలుగు ప్రేక్షకుడు కూడా చాలా నచ్చింది. కానీ ఆ తర్వాత వచ్చిన సైరా నరసింహారెడ్డి అయితే ఒక మంచి అటెంప్ట్ అని చెప్పాలి. ఎందుకంటే చిరంజీవి గారు ఒక హిస్టారికల్ మూవీ, అందులోని ఫ్రెష్ స్టోరీని తీసుకొని ఫస్ట్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ అంటూ తెలుగు నుంచి ఉన్నారని చెప్పి చేసిన ప్రయత్నం చాలా అంటే చాలా బాగుంది. కానీ ఆ తర్వాత వచ్చిన గాడ్ ఫాదర్ కానివ్వండి, వాల్తేర్ వీరయ్య అయితే ముఖ్యంగా రవితేజ గారు వల్లనే ఆ మూవీ ఇంత బాగా నడిచిందని చెప్పడానికి ఉదాహరణ. వాల్తేర్ మూవీ కానివ్వండి, దాని తర్వాత వచ్చింది బోలా శంకర్. అసలు ఆ బోలా శంకర్ ఎందుకు యాక్సెప్ట్ చేశారో, అసలు ఎందుకు చేశారో అర్థం కాదు. అందులో ఉన్న క్రింజ్ అంతా ఇంత కాదు. బోలా శంకర్ మూవీ కానివ్వండి, ఈ గాడ్ ఫాదర్ మూవీ కానివ్వండి, గాడ్ ఫాదర్ మూవీ అయితే లూసిఫర్ అని చెప్పి మలయాళంలో మోహన్ లాల్ గారు చేశారు. ఈ మూవీ ఆల్రెడీ తెలుగులో ప్రైమ్ లో ఉంది. చాలా వరకు ఈ లాక్డౌన్ తర్వాత చాలా వరకు కంటెంట్, ఇంక్లూడింగ్ నేను కూడా ఈ మూవీ చూశాను. ఆ మూవీకి ఈ మూవీ ఆటోమేటిక్ గా కంపారిజన్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చిరంజీవి గారి యాక్టింగ్ గురించి, వాటి గురించి మనం మాట్లాడడం, కానీ ఒరిజినాలిటీలో చూసిన తర్వాత ఏదైతే ఈ వర్షన్ తీశారో దానికి దీని స్టాండర్డ్, ఒరిజినాలిటీ స్టాండర్డ్స్ చూస్తే చాలా తక్కువ అన్నట్లు అనిపిస్తుంది. సరే, అయినా కూడా ఒక మంచి కంటెంట్ మూవీ అది. కానీ బోలా శంకర్ అంటే వేదాలం ఒక యావరేజ్ 90s 80s 90s లోనే 2000s లోనే ఇలాంటి కమర్షియల్ మూవీస్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా వచ్చాయి. అయినా కూడా ఆ మూవీ తెలుగులో చేయడం జరిగింది. అది ఆ మూవీ ఆడడానికి కేవలం అజిత్ గారి యాక్టింగ్, అజిత్ గారి మేనరిజం, అంతే. అది తమిళ వాళ్ళకు నచ్చింది. మన తెలుగులో అలాంటి స్టోరీస్ చాలా వచ్చాయి, అయినా కూడా అది చేశారు. అది చేసేదే కాక ఖుషి లాంటి ఒక సీన్ ని, నడుము సీన్ ని చిరంజీవి గారి లాంటి వ్యక్తితోని చేపించారు. చిచ్చి చిచ్చి చి అదంతా ఎంత క్రింజ్, అల్ట్రా ప్రో కామెడీయో. నాకు చూస్తే అరే ఇంత దరిద్రంగా ఎట్లా ఆలోచిస్తారా ఇలాంటి కాంపిటీషన్స్ రాసేటప్పుడు అన్నట్లు అనిపిస్తుంది. ఇది కాదు, దీని తర్వాత కూడా ఆ మూవీ ఒకటి, ఆ మూవీ పేరు కూడా నాకు గుర్తు రావట్లేదు, ఒక మూవీ ఉంది. అది ఒక డైరెక్టర్ తోని, అసిస్టెంట్ డైరెక్టర్ తోని అనుకున్నారు. అది కాకుండా
అనిల్ రావిపూడి గారితో కూడా ఒక మూవీ కామెడీ ఎంటర్టైనర్ గా మూవీ తీస్తున్నారు. అందులో మీసాల పిల్ల అని పాట చూస్తే నాకు నవ్వు వచ్చింది లిటరల్ గా. సార్ మీరు ఏంటి సార్, మీ రేంజ్ ఏంటి, మీరు ఏం పాట చేస్తున్నారు, ఇది ఎందుకు అంతా చేస్తున్నారు? ఓల్డ్ చిరంజీవి అంటే లుక్స్ వైజ్ గా డాన్స్ వైజ్ గా కాదు సార్ మాకు కావాల్సింది. వింటేజ్ చిరంజీవి అంటే స్క్రిప్ట్ వైజ్ గా మాకు కావాలి. ఒకప్పటి చిరంజీవి అంటే ఒక ఖైదీ లాంటి చిరంజీవి, ఒక ప్రాణం ఖరీదు, ఒక పసివాడి ప్రాణం, ఒక స్నేహం కోసం అనే మూవీ నాకు పర్సనల్ గా చాలా ఇష్టం. ఆ టైంలో స్నేహం కోసం అనే మూవీ అంతగా ఆడలేదు, కానీ స్నేహం కోసం మూవీలో చిరంజీవి గారి యాక్టింగ్ కానివ్వండి, చిరంజీవి గారు సైడ్ యాక్టర్ అయిన ఫ్రెండ్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ కానివ్వండి, అతనైతే తమిళ యాక్టర్, తెలుగులో ఈక్వల్ టు చిరంజీవి గారు అన్నట్టు రోల్ ఉంటుంది. చిరంజీవి గారు ఆ టైంలో ఓల్డేజ్ పర్సన్ గా చేసిన యాక్టింగ్ అయితే నాకు పర్సనల్ గా చాలా ఇష్టం. నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీస్ చిరంజీవి గారి మూవీస్ లో స్నేహం కోసం అది కానివ్వండి, లేకుంటే ఠాగూర్ కానివ్వండి, ఇందిరా గాంధీ. సరే ఠాగూర్ కూడా రీమేక్ మూవీ, కానీ ఠాగూర్ మూవీ ఒరిజినల్ కంటెంట్ తో కంపేర్ చేస్తే చాలా రెట్లు బాగుంటుంది. ఇది కానివ్వండి, మున్నా ఎంబీబీఎస్ లాంటి రీమేక్ కూడా ఒరిజినల్ కంటెంట్ కూడా ఈ కంటెంట్ చాలా అంటే చాలా బాగుంటుంది. స్టాలిన్ మూవీ కానివ్వండి, సొసైటీకి మెసేజ్ ఇచ్చే ఇలాంటి మూవీస్ చిరంజీవి గారు చేసి అప్పుడే ఖైదీ లాంటి, పసివాడి ప్రాణము, రుద్రవీణ ఇలాంటి కంటెంట్ చేసిన చిరంజీవి గారితో ఇలాంటి క్రింజ్ కంటెంట్ చేస్తుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే చిరంజీవి గారు అంటే కేవలం చిరంజీవి గారి ఫ్యాన్సే కాదు, సగటు తెలుగు ఫ్యాన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూసే మూవీస్ చిరంజీవి గారి నుంచి వస్తాయి. ప్రతి ఒక్క ఆడియన్స్ చిరంజీవి గారిని అభిమానించే ఆడియన్స్. కానీ ఇవాళ అది లేదు. దీంతో పాటు నెక్స్ట్ మూవీస్ ఒకే ఒక్క మూవీ పైన హోప్ ఉంది. ఆ మూవీ ఓదేలా నుంచి వచ్చే మూవీ. ఆ మూవీ పైన చాలా హోప్స్ ఉన్నాయి. అది ఇంకోటి ఏదో నాకు నిజంగా ఆ మూవీ పేరు గుర్తురావట్లేదు. ఏదో హీరోయిన్ కోసం 14 లోకాలు వెళ్తారు. సార్ మీరు ఏంటి సార్, మీరు ఈ కమర్షియల్ కంటెంట్ కాదు సార్ మీ నుంచి మేము కోరుకునేది. చిరంజీవి గారు అంటే ఇంపార్టెంట్ రోల్, స్క్రిప్ట్ కి బలమున్న రోల్ చేస్తారని మేము అనుకుంటాం. ఒక మోహన్ లాల్ చూడండి సార్, మోహన్ లాల్ ఎప్పుడు కమర్షియల్ మూవీస్, ఎందుకంటే ఇప్పుడు మోహన్ లాల్ తోని తెలుగుతోని కంపేర్ చేసేవాళ్ళం, కానీ ఒకప్పుడు తెలుగు కాదు, ఇప్పుడు తెలుగు అన్నా కూడా ఇండియన్ మూవీస్ వచ్చేసాయి. ఎందుకంటే ఇండియన్ మూవీస్ లో ప్రతి ఒక్క యాక్టర్ ని మనం డబ్ వర్షన్స్ వస్తున్నాయి మన లాంగ్వేజెస్ లలో మనం చూస్తున్నాం. మోహన్ లాల్ గారి మూవీస్ ఎంత బాగుంటున్నాయి, కమర్షియల్ వెంటే పడరు, స్క్రిప్ట్ కి ఏది అవసరమో అది చేస్తారు. మోహన్ లాల్ అనే కాదు, మలయాళం ఇండస్ట్రీ మొత్తం, మలయాళం ఇండస్ట్రీ ఒకప్పుడు బి గ్రేడ్ మూవీస్ అనేది, అలాంటిది కంటెంట్ అంటేనే మలయాళం అన్నట్లు ఉంది. ఇప్పుడు మలయాళాన్ని మించిన కంటెంట్ దేశంలో ఎక్కడా ఉండదు, అంత కంటెంట్ ఇస్తున్నారు అని. వాళ్ళు కానీ రజనీకాంత్ గారు అని, అంతెందుకు బాలకృష్ణ గారి ఆ ఫైట్స్ లైట్స్ తీసుకుంటే కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్. దాంతో పాటు సొసైటీకి ఏదో ఒక రకంగా మెసేజ్ ఇచ్చే మూవీస్, తన ఏజ్ కి తగ్గట్టు చేసే మూవీస్. లాస్ట్ 5-6 మూవీస్ కూడా తనకి ఏజ్ కి తగ్గట్టు చేసే మూవీస్ లానే ఉన్నాయి. ఆ డ్యూయల్ రోల్ లో చూపించారు, అది మనం ఏం చేయలేము దాన్ని, కానీ మాక్సిమం తన ఏజ్ కి తగ్గట్టు మూవీస్ చేస్తున్నాం. అలా మూవీస్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ప్రేక్షకులకి నచ్చుతాం మనం. అది చిరంజీవి గారి దగ్గర ఎందుకో మిస్ అవుతుంది. చిరంజీవి గారిని ఎవరో మిస్గైడ్ చేస్తున్నారు అన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే చిరంజీవి గారు లుక్స్ పైన ఆ ఏజ్ లో అయితే ఎక్స్ట్రాడినరీ, నేను కాదనను. ఆ ఏజ్ లో అలా ఉండడం చాలా కష్టం. చిరంజీవి గారు అంతటి ఆ ఏజ్ లో కూడా, 70+ ఏజ్ లో కూడా ఆ లుక్స్ కానివ్వండి, ఆ డాన్స్ కానివ్వండి, అది చేయడం అంటే చాలా కష్టం. అసలు నాకు చెప్పే అర్హత కూడా లేదు. కానీ చిరంజీవి గారి నుంచి స్క్రిప్ట్ సెలెక్షన్ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, ఈ క్రింజ్ అల్ట్రా ప్రో మ్యాక్స్ కోరుకోవట్లేదు. చిరంజీవి గారు అంటే స్క్రిప్ట్స్ ఎలా ఉంటాయో ఒకప్పటి చిరంజీవి గారు కావాలి. వింటేజ్ చిరంజీవి అంటే లుక్స్ కాదు, వింటేజ్ చిరంజీవి అంటే యాక్టింగ్, వింటేజ్ చిరంజీవి అంటే స్క్రిప్ట్ సెలెక్షన్. అది కావాలి. ఇది వస్తే ఖచ్చితంగా చిరంజీవి గారి మూవీస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాదు, కంప్లీట్ పాన్ ఇండియా ఎదురు చూస్తుంది చిరంజీవి గారి కంబ్యాక్ కోసం. అది ఆశిద్దాం మనం. దగ్గరలో ఈ వీడియో చిరంజీవి గారి ఫ్యాన్స్ కి నచ్చుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను ఇందులో చిరంజీవి గారి నెగిటివ్స్ కాదు, చిరంజీవి కోసం, చిరంజీవి గారిని మేము ఇలా చూసేవాళ్ళం చిన్నప్పుడు, అలా చూడాలని చెప్పి ఉంది అంతే. ఈ వీడియో చిరంజీవి గారి వారికి కూడా వెళ్తుందని చెప్పి ఆశిస్తున్నా. వెళ్తే ఖచ్చితంగా ఇలాంటి మూవీస్ చేయరని చెప్పి ఆశిస్తున్నా. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అయినా ఓదేలా గారితో కానివ్వండి, లేకుంటే అటు బాబీ గారితో కానివ్వండి, చిరంజీవి గారి మూవీస్ ఇలా క్రింజ్ కామెడీ కాకుండా, ఈ రొటీన్ కమర్షియల్ కంటెంట్ కాకుండా స్టోరీ కంటెంట్ బేస్డ్ కంటెంట్ తో రావాలని చెప్పి ఆశిద్దాం. అలాంటి మూవీస్ హిట్ చేయడానికి కూడా తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ముందుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఎఫెక్ట్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. దీంతో పాటుగా చిరంజీవి గారి మూవీ
స్క్రిప్ట్ సెలెక్షన్స్ పైన మీ యొక్క అభిప్రాయం, దాని తర్వాత చిరంజీవి గారి మూవీస్ గురించి ఇప్పుడు నేను చెప్పింది మీకు ఎలా అనిపించింది, తప్పు అనిపించిందా, రైట్ అనిపించిందా, మీ యొక్క కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అంతే. బాయ్.